హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదే ఫస్ట్ వంట వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. వంకాయ కర్రీ, ఫస్ట్గా వంకాయ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా మగ్గడానికి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. వంకాయలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేస్తే వంకాయలు అనేవి చేదరావు. ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అలాగా మగ్గబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ మూతని తీసి దాన్ని కొంచెం కలుపుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఉంటే కొంచెం వంకాయ కూర అనేది ఫ్లేవర్ బాగుంటుంది. వెజ్ అయినా కానీ మంచి టేస్ట్ వస్తుంది. వంకాయలు మంచి ఫ్రెష్గా ఉన్నాయి, మార్కెట్లో ఇవి చాలా బాగున్నాయి. ఇలా వేసిన తర్వాత మనం వేసిన సాల్ట్ అనేది మ్యాక్సిమం సరిపోతుంది. మనకి చాలకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత వంకాయలు అనేవి ఫోన్ స్లిప్ అయిపోయింది ఫ్రెండ్స్, చేతితో పట్టుకోవడం వల్ల పక్కకు వచ్చేసింది. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మొత్తం తీసేసాను. కొత్తిమీర అనేది ముందుగానే కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్నాను. వంకాయలు, టమాటాలను కూడా యాడ్ చేశాను. కట్ చేసుకున్న తర్వాత వంకాయలు అనేవి వేసిన తర్వాత కొంచెం ఇవి కూడా కొంచెం మగ్గాక టమాటాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం ఎలా ఉంచి తిప్పుకున్న తర్వాత కలర్ కొంచెం చేంజ్ అయిపోయేది. ఈ విధంగా కొంచెం చేంజ్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా పెట్టి మూత పెట్టి ఉంచామంటే వంకాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోతుంది. ఈలోపు మనం కొత్తిమీరని కొంచెం ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత టమాటాలు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ మరలా వేసుకొని కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం మగ్గిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకుంటాం. కారం ఇంట్లో పట్టించింది ఫ్రెండ్స్, మసాలా కారం చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కర్రీలో కొంచెం ఒక స్పూన్ ఆ మిర్చి అనేది మనం వేసాం కాబట్టి వంకాయ కూరలో కారం కంటే మిర్చి ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా యాడ్ చేశాను కారం, ఏదో కలర్ కోసం మాత్రమే. ఆల్రెడీ మిర్చి చాలా కట్ చేశాను, ఒక 5-6 కట్ చేశాను. ఈ విధంగా కలయి పెట్టుకుంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కూర మనకి 2 డేస్ వరకైనా ఆగుతుంది. ఫ్రై లాగా ఉంటుంది, కర్రీ లాగా ఉంటుంది, కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం మగ్గబెట్టిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఈ విధంగా గార్నిష్ చేసిన తర్వాత కొంచెం అలా పైన లిడ్ అనేది మూత పెట్టేసామంటే మంచిగా మగ్గిపోతుంది. అంతే ఫ్రెండ్స్.